అందరికీ ఈరోజు వీడియో కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా సింపుల్గా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మీరు తీసుకునే ప్యాన్ కానీ గిన్నె కానీ అడుగున మందంగా ఉండేలాగా చూసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1/2 లీటర్ మిల్క్ పోసుకోవాలి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి. బాగా చిక్కడి పాలు, మీరు ప్యాకెట్ పాలన్నా తీసుకోవచ్చు, గేదె పాలన్నా తీసుకోవచ్చు, ఆవు పాలన్నా తీసుకోవచ్చు. తీసుకున్న 1/2 లీటర్ పాలల్లో 150 ml పాలైతే నేను పక్కకు తీసుకున్నాను. ఆ పాలల్లో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. మీరు ఏ ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వేశాక ఇలాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, పాల పొడి ప్యాకెట్లు ఉంటాయి కదా 10 రూపీస్వి, అందులో ఒక 2 టీ స్పూన్స్ పాల పొడి ఈ మనం పక్కకు తీసుకున్న పాలల్లో వేసుకుని కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. ఇన్స్టెంట్గా కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మనం తీసుకున్న ఈ పాలల్లో అయితే ఒక 5 టీ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఈ పంచదార ప్లేస్లో పట్టిక బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసుకున్న తర్వాత పాలని కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండే కొద్దీ పాలు పొంగొస్తాయి. పొంగొచ్చిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలని ఈ పాలల్లో పోసుకొని ఇంకా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే కస్టర్డ్ పౌడర్ ఈ పాలల్లో పోసుకుంటామో అప్పుడు ఫ్లేమ్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేకపోతే బాగా అడుగంటేస్తుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారండి. ముందు వీడియోకి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్ పర్సనలైజ్ నాని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. చూశారు కదా, కస్టర్డ్ పాలని ఇందులో పోసుకున్న తర్వాత మనం బాగా లో ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా కలిపే కొద్దీ పాలు అనేవి చిక్కబడతాయి. చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి కస్టర్డ్ మిల్క్ని. వాళ్ళు చిక్కబడే కొద్దీ ఎంతసేపు స్టవ్ మీద ఉంచాలని క్వశ్చన్ వద్దు. ఎందుకంటే చిక్కబడిన ఎమ్మటనే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే చల్లారిపోయిన తర్వాత బాగా గట్టిగా తయారైపోతుంది ఆ బ్యాటర్ అనేది. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఏమో అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, 2 టీ స్పూన్స్ ఏమో మిల్క్ మేడ్ వేసుకోవాలి. రెండు ఇలాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ పుడ్డింగ్ కోసం మనం మిల్క్ బ్రెడ్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ బ్రెడ్ అన్న తీసుకోవచ్చు. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మనం తీసుకునే ఏ బ్రెడ్ అయినా బ్రెడ్కి సైడ్స్ ఉన్న ఇలాగా బ్రౌన్ పార్ట్ అనేది రిమూవ్ చేసేసేయాలి. ఆ బ్రౌన్ పార్ట్ వేస్ట్ అవ్వకుండా బాగా 2 డేస్ ఎండ్లో పెట్టేసేయండి. బాగా ఎండాక వాటిని మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు బ్రెడ్ క్రమ్స్గా రెడీ అవుతాయి. నా దగ్గర గ్లాస్ బౌల్ అయితే లేదు కాబట్టి నేను ఇలాగా స్టీల్ బాక్స్లో చేసుకుంటున్నాను. స్టీల్ బాక్స్లో ఇలాగా బ్రెడ్ని ఒక్కొక్క లేయర్గా పరిచేసి దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ఇలాగా పోసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ అనేది వేడిగా ఉన్నది ఇలా బ్రెడ్ మీద పోసేసుకోవాలి. బ్రెడ్ బాగా నానిద్ది. అదే కస్టర్డ్ మిల్క్ అనేది చల్లారిపోయింది అనుకోండి, బ్రెడ్ నానదు. బ్రెడ్గానే గట్టిగా, అంటే మనం కొన్నప్పుడు బ్రెడ్ ఎలా ఉండిద్దో అలానే ఉంటుంది. ఫస్ట్ లేయర్ అయితే మనం ఏ విధంగా రెడీ చేసుకున్నామో మనం సెకండ్ లేయర్ అయితే ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. బ్రెడ్ పుడ్డింగ్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుని లాస్ట్లో మనం ఆ కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ చేసుకోండి. ఎందుకంటే మనం అది వేడిగా పోసుకోవాలి కాబట్టి ఈ బ్రెడ్ మీద. చూశారు కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ని అది కూడా అలాగా పైన ఒక లేయర్ అలా పోసుకొని పైన ఇలా నట్స్ని కట్ చేసి వేసుకోవాలి. నా దగ్గర క్రషర్ ఉంది కాబట్టి క్రషర్లో ఇలాగా క్రష్ చేసి వేస్తున్నాను. పైన డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేసుకోవాలంటే బాదం, జీడిపప్పు, పిస్తా అండ్ ఎండిపోయిన గులాబీ పెటల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. గులాబీ రేకులు అనేవి ఆప్షనల్ అండి, అదేమీ అంత ఇంపార్టెంట్ కాదు. మన దగ్గర పిస్తా, బాదం ఉంటే చాలు. మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 అవర్స్ పెడితే చాలు. హై కూలింగ్లో చాలా అంటే చాలా చల్లగా ఎమ్మీగా ఉంటుంది ఈ డెసర్ట్ అయితే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్ పర్సనలైజ్ నన్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి.